దీపవృక్షాన్ని పెట్టమని దేవుడు మోషేకి ఆజ్ఞాపించడానికి కారణం ఏంటి అని అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సాదృశ్యంగా దీపవృక్షాన్ని పెట్టమని దేవుడు ఆజ్ఞాపించారు. ఎందుకని అంటే ఆయన రూపాన్ని బయలుపరుచుకోలేదు. ఆయన రూపాన్ని బయలుపరుచుకోకుండా పాత నిబంధన గ్రంథంలో దీపవృక్షం ఎంత విలువైనది అని అంటే, ఎంత పవిత్రమైనది అని అంటే, ఎంత పరిశుద్ధమైనది అని అంటే, దీపవృక్షం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సాదృశ్యం. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకమై లోకానికి వెలుగుగా ఎలాగ ఉన్నారో దానికి సాదృశ్యముగా దీపవృక్షాన్ని పెట్టమని దేవుడు ఆజ్ఞాపించారు. అయితే దీపవృక్షం ఎలాగ సాదృశ్యం? దీపవృక్షానికి 7 కొమ్ములు ఉంటాయి. దీపవృక్షానికి 7 కొమ్ములు ఏకాండముగా చేయబడాలి అని ప్రభు ఆజ్ఞాపించారు. 7 కొమ్ములు ఏకాండముగా చేయబడాలని ఎందుకు ఆజ్ఞాపించారు అనంటే, ఈ ఒక్క కొమ్ములో తైలం పోస్తే అది 7 కొమ్ములలో సంపూర్ణంగా నిండుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దీప వృక్షం ఏదైతే చేయబడి ఉందో ఆ దీప వృక్షం అలాగే ఆ పోయబడుతున్నటువంటి తైలం అలాగే వెలుగుతున్న వెలుగు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దీప వృక్షం తండ్రి అయితే ఆ పోస్తున్నటువంటి తైలం పరిశుద్ధాత్మ దేవుడైతే వెలుగుతున్నటువంటి వెలుగు లోకానికి వెలుగైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సాదృశ్యంగా ఆ దీప వృక్షాన్ని దేవుడు పరిశుద్ధ స్థలంలో ఉంచమని ఆజ్ఞాపించారు. అయితే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి తండ్రి తన స్వరూపాన్ని బయలుపరచడానికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని యొక్క రూపం క్రొత్త నిబంధనలోనికి ప్రత్యక్షపరచబడి ఆ రూపం నిలువెల్ల కరిగి యాగమైపోయి ఆ రూపమే ప్రాణాత్మ శరీరాలు ఒక విత్తనముగా విత్తబడి ఈ లోకానికి మనల్ని వెలుగుగా వెలిగించటానికి ఆయన లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి అందుకని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సాదృశ్యముగా క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి క్యాండిల్ వెలిగించటం అనేది ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకని క్యాండిల్ వెలిగించేటప్పుడు ఈ లోకానికి వెలుగుగా మీరు దిగి వచ్చి క్యాండిల్ ఎలాగ నిలువెల్ల కరిగి యాగమైపోయిందో అలాగున మీరు నిలువెల్ల కరిగి యాగమైపోయి మాకు వెలుగునిచ్చి మమ్మల్ని వెలిగించి మమ్మల్ని లోకానికి వెలుగుగా ఉప్పుగా చేశారయ్యా అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సాదృశ్యముగా దీపవృక్షానికి సాదృశ్యముగా క్యాండిల్ వెలిగించినప్పుడు మన క్యాండిల్ ఇక్కడ ఆరిపోయిన తర్వాత అది పరలోకానికి చేరుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఈ భూమి మీద చేసిన స్తుతి ఆరాధన, ఈ భూమి మీద మనం వెలిగించిన క్యాండిల్, అలాగే ఈ భూమి మీద మనం విత్తినటువంటి విత్తనం, ఈ భూమి మీద మనం విత్తినటువంటి ధనం అనే విత్తనం, కానుక అనే విత్తనం ఇక్కడతో ముగిసిపోయేది కాదు. పరలోకంలో మన లెక్కలు అనుదినం దేవదూతలు రాస్తూ ఉన్నప్పుడు మనం వేసిన కానుకలు కూడా పరలోకంలో మన నిమిత్తమైన గ్రంథంలో లిఖించబడతాయి. అలాగే మనం వెలిగించిన క్యాండిల్ కూడా పరలోకానికి చేరి పరలోకంలో కూడా లిఖించబడుతుంది. మనం చేసిన ప్రార్థన విజ్ఞాపనలు కూడా పరలోకంలో ఆయన సముఖంలో ఉన్న గ్రంథంలో లిఖించబడతాయి. కాబట్టి మనం ఆరాధన చేసిన, మనం ప్రార్థన చేసిన, క్యాండిల్ వెలిగించిన, మనం కానుక విత్తిన అది దేవుని కొరకు విత్తాలి కానీ మానవుల కొరకు, మనుషుల కొరకు, మనుషుల మెప్పు కొరకు విత్తితే ఆ ప్రతిఫలాన్ని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత పొందలేం. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకొని, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు సరి చేసుకొని దేవుని యొక్క ప్రామాణికానికి సరితూగునట్లుగా క్రైస్తవ జీవితాన్ని క్రీస్తు అనే మూలరాయి మీద నిలుచుకునేటటువంటి భాగ్యం దేవాది దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.